మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మినిస్టర్గా చేసిన కేటీఆర్ గారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్. ఎప్పటి నుంచో ఈ విమర్శలు కాంగ్రెస్ చేస్తూ వస్తున్నప్పటికీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిందో అప్పటి నుంచి దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇందులో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది హీరోయిన్స్ దగ్గర కేటీఆర్ గారి ఫోన్లు ఉన్నాయంటున్నారు. ఎంతోమంది హీరోయిన్స్వి, సినిమా యాక్టర్స్వి ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని, అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నారని, కొంతమంది అయితే ముందుకొచ్చి మా భార్యాభర్తల కన్వర్జేషన్ కూడా రికార్డ్ చేశారని, ఇలా ఇంతమంది వాదనలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఎంత పెద్ద నేరం, ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి, కేటీఆర్ గారికి ఈ అంశంలో ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఈ అంశం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ జయంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది మన చాట్స్, మన కాల్స్ ఎవరు వినొద్దు అంటారు కదా. ఇంతమందికి ఎవరికి తెలియకుండా వితౌట్ ద పర్మిషన్ ఫోన్ ట్యాప్స్ చేసి వినడం ఒకవేళ నిజం అయ్యి ఉంటే అది ఎంత పెద్ద తప్పు? ఇది చిన్న తప్పు కాదు కృష్ణ. ఇప్పుడు చాలా సెన్సేషన్స్ వింటున్నాం కదా, ఇది అన్నిటికన్నా పరాకాష్ట. 5 ఏళ్ళు మనల్ని పరిపాలించమని, మనల్ని ఉద్ధరించమని, ఎలక్షన్లో గెలిపించి వాళ్ళని ఆ పదవి ఇచ్చి ఆ సింహాసనం ఎక్కిస్తే మమ్మల్ని ఉద్ధరించమని చెప్తే వాళ్ళు ఏం చేశారు? అధికారాన్ని వినియోగించుకోవడం కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు. నార్మల్గా పర్సనల్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎమర్జెన్సీలో వాడతారు. నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఎమర్జెన్సీ ఉంటే అటువంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. దానికి ఖచ్చితంగా మనకి హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. అంత మాత్రం ఆ విషయం వీళ్ళకి తెలియదంటావా? తెలుసు. దీంట్లో నిందితులు ఎవరెవరు ఉన్నారు ఈ రోజున? సరే, కేటీఆర్ గారు వాళ్ళ మంది మార్బలం అంతా పక్కన పెడితే పబ్లిక్ సర్వెంట్స్ స్వయంగా పోలీస్ ఆఫీసర్స్ని ఈ పని కోసం నియమించి వాళ్ళ చేత చేయించి తర్వాత ఆ ఎవిడెన్స్ మొత్తం అంతా వైప్ ఆఫ్ చేయించేశారు. అది ఎలిగేషన్ వాళ్ళ మీద. ఇది అసలు ఎంత పెద్ద నేరం అంటే నా దృష్టిలో, ఒక లాయర్ చెప్తున్నాను, దేశద్రోహం అంటాను. తక్కువ ఏం కాదు. ఎందుకోసం వాడారు వీళ్ళు? అక్కడ ఏమన్నా నక్సలైట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కోసమా, లేకపోతే ఇంకేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి కనుక్కోవడమా, లేకపోతే టెర్రరిస్టుల గురించి కనుక్కున్నారా? లేదు. ఎవరు ఫోన్లు ట్యాప్ చేశారు? పాలిటీషియన్స్. ఇప్పుడు ప్రస్తుతం మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆయన అప్పుడే పెద్ద ఎలిగేషన్ చేశారు. అపోజిషన్ ఉన్నవాళ్ళు, బీజేపీ లీడర్స్ వాళ్ళవి, రైట్. అంతేకాదు ఇంకెవరెవరు హీరోయిన్స్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సరే, అది ఇంకొక రోజు మనం సెపరేట్గా మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు దీంట్లో ఎందుకోసం చేశారు? కేవలం రాజకీయ స్వార్థం, రాజకీయ లబ్ధి కోసం. టైమింగ్ చూడు, ఎలక్షన్స్ ముందు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరితో ఏం లావాదేవీలు చేసుకుంటున్నారు. ఇది నేషనల్ ఎమర్జెన్సీయా? పోనీ ఇంత చేసి ఏమైనా లాభం పొంది ఇంత చాణక్య వ్యూహంతో గెలిచారా అంటే ఎన్ని విన్న తర్వాత కూడా గెలవలేదు కదా మేడం. ఎండ్ ఆఫ్ ద డే మన ప్రజాస్వామ్యంలో ప్రజలే లీడర్స్ అమ్మా, వాళ్లే రూలర్స్. వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది కూడా. వాళ్ళ ఓటుతో చెప్పారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు సొసైటీ నాకు అర్థం కావట్లేదు. ఏం దిశానిర్దేశం చేస్తున్నారు, ఏం మార్గదర్శకం ఇస్తున్నారు వీళ్ళు? ఫోన్ ట్యాపింగ్ అది డేటా ప్రైవసీని చోరీ చేయటమే. ఇప్పుడు నా ఫోన్ ఎవరో ఎక్కడో వింటున్నారంటే నా కాళ్ళ కింద భూమి పగిలిపోయినట్టే కదా. అది చాలా పర్సనల్ కాన్వర్సేషన్ కూడా ఉంటుంది కదా. ఏదుంటే అమ్మతో మాట్లాడతాము, ఆడవాళ్ళ పర్సనల్స్ చెప్పుకుంటాం, ఇంకేదో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కొన్ని డాక్టర్స్ మాట్లాడుకునే ఉంటాయి, మనం అది ఎక్స్క్లూజివ్ డాక్టర్స్ మాత్రం వినే ఉంటాయి. లాయర్స్ మాట్లాడుకునే కొన్ని ఉంటాయి, ఆస్తుల వివరాలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సో ఇది ఒక అడ్డు అదుపు లేకుండా ఇవన్నీ అన్ని తెలిసి వాళ్ళని చిన్నవాళ్ళేం కాదు, ఇగ్నోరెంట్ ఏం కాదు, యంగ్స్టర్స్ కూడా కాదు, అన్ని పక్కాగా ప్లాన్డ్గా ఈ పనుల కోసం ఎవరు నియమించారమ్మా? ఐపీఎస్ ఆఫీసర్స్ని. ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు? పబ్లిక్ సర్వెంట్స్. అంటే ఆ పబ్లిక్ సర్వెంట్ ఆ రోల్లోకి రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడి వచ్చి ఉంటారు కదా.
కానీ మేడం ఇలా ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు చెప్పారనో సివిల్ సర్వెంట్స్ అంతా ఈ పనులు చేస్తే చివరికి ఆ కేసు తవ్విన రోజు ఫస్ట్ వాళ్ళని పట్టుకుంటారు, సివిల్ సర్వెంట్స్ పట్టుకుంటారు, మాకేం లేదని వీళ్ళు కూడా వాళ్ళ మీదకి మోపుతారు. అంతే. ఇన్నిసార్లు తరతరాలుగా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మేము ఇది చెయ్యము, మీ గవర్నమెంట్ మారిన రోజు మరో రోజు తప్పు బయటపడ్డ రోజు మా మెడ మీదకి వస్తుంది అని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? చెప్పలేరమ్మా, ఎందుకంటే వీళ్ళు పవర్లో ఉన్నారు కదా, చెప్పలేరు వాళ్ళు. చెప్పినా కూడా బలవంతంగా చేయిస్తారు. ఆ ఎకో సిస్టమ్ అంతే అలాగే ఉంటుంది. అది ఓకే, ఆ ఎకో సిస్టమ్ అలాగే ఉంటుంది. సో ఏం చేయాలి మరి? ఏదర్ వాళ్ళతోనే నడవాలి. అలా నడిచినందుకు ఏమవుతుందో కనిపిస్తోంది. ఎన్నిసార్లు జరిగినా అదే స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ప్రభాకర్ గారు అనే వ్యక్తిని యుఎస్ నుంచి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి పిలిపించారు. ఆయన ఏది అడిగినా కూడా చాలా తెలివిగా ఆన్సర్స్ చెప్తున్నారు ఆయన అనుభవంతో అని అంటున్నారు. అవును. ఇది ఇప్పుడు ఇప్పటి వరకు నిరూపణ కానంత వరకు ప్రతిదీ అలిగేషనే మేడం, ప్రతిదీ ఆరోపణ మాత్రమే. ఇది ఆరోపణ దశలో ఉంది కదా, ఇది నిరూపణకి ఎలా సాక్ష్యాలు ఏమీ లేవు, ఎలా దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం? చేస్తారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా. ఇప్పుడు సిట్ లెవెల్లో జరుగుతోంది, ఇక్కడ వీళ్ళు అవ్వలేదు అనుకో సిబిఐకి వెళ్ళాలి. సిబిఐ వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఎలా చేయాలో ఏంటో. సిట్ వాళ్ళు కూడా తక్కువ ఏం కాదు, ఎందుకంటే దే ఆర్ ఆల్సో వెరీ హైలీ ట్రైన్డ్. ఇప్పుడు వీళ్ళని క్వశ్చన్ చేస్తున్న వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్నే చేస్తున్నారు. వాళ్ళు ఒకప్పుడు ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళే కదా. సో డెఫినెట్ గా ఖచ్చితంగా వాళ్ళు ఏమి కనిపించకుండా అటు పాము చావకుండా ఇటు కర్ర విరగకుండా మాట్లాడతారు. ఏమీ ఆన్సర్లు రావు, బట్ స్టిల్ వాళ్ళు దే ఆర్ ట్రైన్ ఫర్ ఇట్. సో ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళు కాకపోతే రేపన్నా వస్తుంది. అయినా ఇంత మీడియా చేస్తాం కదా, మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా. సో ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా. సో ఖచ్చితంగా బయటకు వస్తాయి. అండ్ ఎప్పటికైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిందే. చేసినప్పుడు కోర్టుకు వెళ్తుంది, కోర్టు విధంగా ఎలా చేయాలో అలా చేస్తుంది. నీకు ఒక తెలుసా కృష్ణ, ఇంత దాంట్లో మా హైకోర్టు జడ్జి గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. అవునా? అయినట్టుగా వీళ్ళందరికీ ఎలా తెలుస్తోంది? అదే తెలియాలి బయటకు వస్తే. ఎలా తెలుస్తున్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ రియాక్షన్స్ కానీ, లేకపోతే మూమెంట్స్ కానీ, లేకపోతే తర్వాత ఫర్దర్ గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ అంత తెలియకుండా ఎందుకుంటారు చెప్పు ఎవరైనా? ఓకే ఓకే. కానీ ఇది ఒకవేళ ప్రూవ్ అయితే దీనికి ఎటువంటి శిక్షలు ఉంటాయి మేడం? ఇది చాలా పెద్ద నేరం కదా. చాలా, అంటే ఇది ఒకదానికి ఐపీసీ కింద చాలానే ఉన్నాయమ్మా. ఐపీసీ కింద చాలా ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు నీకు టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ కాకుండా ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు బ్రీచ్ చేశారు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వాళ్ళ మీద పడుతుంది. తర్వాత వాళ్ళ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంటుంది, నిజంగానే వాళ్ళు ఇంత దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని ప్రూవ్ అయితే కనుక. సో ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయి, కానీ వీళ్ళ బ్రెయిన్, వీళ్ళ థాట్స్ ఆలోచించి ఇటువంటి వీళ్ళని లీడర్స్ అంటాం మన దౌర్భాగ్యం అంటాను నేను. వీళ్ళ రేపు మన ప్రపంచ చిత్రపటంలో తెలంగాణని ఎక్కడికో లేపేస్తాం అని మాట్లాడుతున్నారు. ఏం చూపిద్దామని, ఏం చేద్దామని, ఏం ప్రూవ్ చేద్దామని. వెరీ రాంగ్ ఎగ్జాంపుల్. అధికార దుర్వినియోగానికి దిస్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్ అంటాను. ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, మోస్ట్ ఇంపార్టెంట్ హానెస్టీ లేదు. ఒప్పుకుంటున్నారు కదా, అవును కొంత చేసే ఉంటామని ఇంతకుముందు మీడియాలో న్యూస్ కూడా వచ్చింది. కొంతమందికి చేసే ఉంటామని ఆయన అన్నారు కదా, కేటీఆర్ అన్నట్టుగానే వచ్చింది కదా న్యూస్. సో ఎన్ని చేసి ఉంటారు? దాదాపు 100 పైన అన్నది ఒకటి. ఇవాళ న్యూస్లో వింటే 4000 మంది పైన ఫోన్లు ట్యాప్ చేశారట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన్ని ట్యాప్ చేయాలంటే ఆయన తమ్ముడు మంది మార్బలం, ఆయన చుట్టుపక్కల ఉన్న ఈకో సిస్టమ్ అందరివి, భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, అందరిది. అలాగే ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు, బీజేపీ లీడర్, ఆయన భార్య ఫోను, ఆయన ఫోను, లేదా వాళ్ళ అబ్బాయి ఫోను ఆయన వాడుతుంటే ఆ ఫోను, ఇక అన్ని సిబ్బంది ఫోను ఇష్టం. అంటే ఇది రైమ్ కాక ఇంకేంటి? ఎగ్జాక్ట్లీ మేడం, నిజం. దీనికి పనిష్మెంట్లు అనేవి చాలా చిన్నవంట నేను. అంటే మా కోర్ట్స్కి ఓవర్ బర్డెన్ అయిపోతున్నాయి ఇటువంటి కేసులు అంటా నేను. నిజంగానే ఈ క్రైములు చాలా అన్నట్టుగా ఇవన్నీ కొత్తగా. సీ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ఇట్. అంటే ఇంత చేసి ఎలక్షన్స్లో గెలవాలనే కదా ఇంత చేసింది. అవును. అంటే ఒక డిజానెస్ట్గా ఎలక్షన్స్ గెలిచి పవర్లోకి రావాలని వీళ్ళ మన తెలంగాణని వరల్డ్ మ్యాప్ మీద నిల్చోబెట్టి చూపించి వరల్డ్కి గ్రేట్ తెలంగాణని చూపించేది. యాక్చువల్లీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎలక్షన్స్లో వచ్చే ఈ ప్రామిసెస్ అవి వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా పక్కన పెడితే, అసలు ఒక క్యాండిడేట్కి మనం ఎలక్షన్స్లో ఓట్ వేస్తున్నామంటే క్రెడిబిలిటీ అని చూడడం చాలా ఇంపార్టెంట్. అది చూడాలి మేడం ఫస్ట్. అవును, అది మిస్సింగ్. అది ఈ రోజున ఎంతకాలం ఈ వ్యక్తి పూజలు,
వాడికి షేక్ హ్యాండ్ ఇద్దామా, వీడికి షేక్ హ్యాండ్ ఇద్దామా, అతనితో ఫోటో తీయించుకుందామా, లేకపోతే అతనితో ఏమైనా పర్సనల్ కాంటాక్ట్ పెట్టుకుందామా, ఏమన్నా కాంట్రాక్ట్స్ తెచ్చుకుందామా, ఇటువంటి లాభాపేక్షలు చూసుకోవడం తప్పిస్తే ఏమి అంతకన్నా బియాండ్ ఆలోచించట్లేదు. సో ఇక్కడ ప్రజలందరినీ నేను ఒకటే చెప్తాను, ప్లీజ్ బీ అవేర్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.